పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి చాలా పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ముఖ్యంగా కార్మికుల యొక్క శ్రమ, కార్మికుల యొక్క కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికులుగా అండగా నిలబడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ యొక్క విధానంలోనే కర్షకులకు సంబంధించినటువంటి అభివృద్ధిని కావచ్చు, వారి యొక్క సమస్యల సాధన కోసం కావచ్చు, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా అందులో కార్మికులకు పెద్దపీట వేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల యొక్క అభివృద్ధి అనేటటువంటిది శూన్యంగా మారిపోయింది. అందులో ముఖ్యంగా కార్మికుల యొక్క శ్రమని, కార్మికుల యొక్క కష్టాన్ని దోపిడీ చేసేటటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కనీసం కార్మికుల పక్షాన్ని నిలబడకుండా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మికుల అభివృద్ధిని కుంటుపడేటటువంటి చేసేటటువంటి విధానాలకి మద్దతు తెలియజేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటాలను కూడా కొనసాగించి, భవిష్యత్తులో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.